నమస్తే, నేను మీ డాక్టర్ సింధుజ. ఇవాళ మన ముందున్నారు ఈవింగ్స్ డైరెక్టర్ శ్రీధర్ గారు. హాయ్ సార్. హాయ్. సో మీరు గత 22 సంవత్సరాల నుంచి స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీస్లో ఉన్నారు. సో ఈ సంస్థని సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించింది. అసలు ఎందుకు ఈ సంస్థ స్థాపించాలనుకున్నారు సార్? చాలామంది పిల్లలు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వెళ్తారు, కోర్స్ జాయిన్ అయిపోతారు, అది ఏదో కాలేజ్లో చూస్తారు, తీసుకుంటారు, అడ్మిషన్, వెళ్ళిపోతారు. కానీ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాక చూస్తే మీరు వాళ్ళు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో, లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లేకపోతే ఇంకో కోర్స్ కావచ్చు, ఏదైనా సరే అదే డొమైన్లో సక్సెస్ అవుతున్న పర్సంటేజ్ తక్కువ ఉంది. రీజన్ ఏంటి అని ఒక చిన్న రీసెర్చ్ చేస్తే వీళ్ళకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియకుండా జాయిన్ అవుతున్నారు, కోర్స్ కంప్లీట్ చేసి డిగ్రీ చేతిలో పెట్టుకుంటున్నారు. కాకపోతే ఇండస్ట్రీ రెడీగా రావట్లేదు బయటికి. అంటే ఆ స్కిల్ గ్యాప్స్ అనేది చాలా హెవీగా వస్తున్నాయి. సో ఈ స్కిల్ గ్యాప్స్ వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చాక వాళ్ళు ఇంట్రెస్టెడ్ డొమైన్ ఏదైతే ఉందో అందులో సక్సెస్ అవటం తక్కువైపోతుంది. దాని మూలంగా మీరు చూడండి, చాలామంది ఏదో కోర్స్ చేసి ఉంటారు, కానీ చేస్తున్న ప్రొఫెషన్ మాత్రం వేరేది చేస్తూ ఉంటారు. బై ప్యాషన్ వెళ్ళే వాళ్ళు తక్కువ మంది అయితే ఆప్షన్ లేక వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని ఐడెంటిఫై చేయడానికి ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి అడ్మిషన్ టైంలోనే ప్రాపర్ గైడెన్స్ అనేది లేక ఒక రైట్ కోర్స్ని, రైట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్గా మాకు ఐడెంటిఫై అయింది. సో ఈ ఐడెంటిఫై చేయటం వల్ల మేమేంటంటే వన్స్ కోర్సు జాయిన్ అయిన తర్వాత స్కిల్ గ్యాప్స్ తగ్గించడానికి కావాల్సిన ప్రిపరేషన్, ఈ గైడెన్స్తో పాటుగా అసలు అడ్మిషన్ అప్పుడే రైట్ డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, వీళ్ళకి కెరియర్ ఇంకా సెటిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి అని అడ్మిషన్ గైడెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయటం మొదలైంది. ఓకే సార్, ఫైన్. అయితే ఆ అడ్మిషన్ గైడెన్స్ గురించి మీకు చాలా ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. సో నేను చాలా విన్నప్పటికీ ఇప్పుడు ఏ కేటగిరీ నీట్ రాసిన తర్వాత ఏ కేటగిరీ అయితే ఫ్రీ సీట్ వచ్చేసి వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. వాట్ అబౌట్ బి అండ్ సి కేటగిరీస్ సార్? డెఫినెట్లీ అండి. ఇందులో ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అనుకుంటే, గెటింగ్ ఇన్ టు ద అడ్మిషన్ ప్రాసెస్, మనకి నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వీళ్ళని 3 కేటగిరీస్ కింద అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సో ఏ కేటగిరీ అనేది కంప్లీట్లీ ఆల్మోస్ట్ లైక్ ఫ్రీ సీట్ అనుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ కాలేజెస్ అయితే రఫ్లీ అరౌండ్ 75,000 పర్ యానం, ప్రైవేట్ అయితే 1.5 lakh పర్ యానం నామినల్ ఫీజెస్ ఉంటాయి, తీసుకుంటారు. ఈ ఏ కేటగిరీలో ఎవరికైతే సీట్స్ రావో వాళ్ళు బి అండ్ సి కేటగిరీకి వెళ్ళినప్పుడు బి కేటగిరీలో మీరు చూస్తే అఫీషియల్ ఫీజే 13 lakhs పర్ యానం ఉంటుంది. అండ్ సి కేటగిరీ కనుక మీరు చూస్తే దాదాపుగా 23 లక్షలు పర్ యానం ఫీజు ఉంటుంది. అండ్ ఓన్లీ 50% ఆఫ్ ది టోటల్ 1,18,000 ఎంబీబీఎస్ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవైలబుల్, దీంట్లో మోర్ దాన్ 50% మనకి ఏ కేటగిరీ కింద వెళ్ళిపోతాయి. సో ఈ ఏ కేటగిరీ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ బి అండ్ సి కేటగిరీ. సో ఈ బి కేటగిరీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దాదాపుగా 75 to 80 lakhs బడ్జెట్ రెడీ చేసుకోవాలి. అండ్ సి కేటగిరీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మోర్ దాన్ 1.25 crores అనేది బడ్జెట్ ఉంటుంది. సో ఈ ఇండియాలో అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఏ కేటగిరీకి ఎక్కువ ఉంటుంది. ఓ, ఇంత ఖర్చు అవుతుందా సార్? మరి అందుకేనా చాలామంది లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నారు? లాంగ్ టర్మ్ తీసుకోవటం అండి, చాలామంది ఏంటంటే ఇండియాలో చదివితేనే డిగ్రీ వ్యాలిడ్ ఉంటుంది, మనం ఇంకోటి చేస్తే వ్యాలిడ్ ఉండదు, లేకపోతే లాంగ్ టర్మ్కి వెళ్తే మనకి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చేస్తుంది అన్న దీంట్లో వెళ్తుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ స్టాటిస్టిక్స్ కనుక తీస్తే సక్సెస్ రేట్ అనేది 2 to 5% మధ్యలో ఉంది. సో ఎవరికైతే ఆ ఫ్రీ సీట్ అనేది ఒక 50 to మ్యాక్స్ ఒక 100 మార్క్స్ మధ్యలో మిస్ అయిందో, ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే ఒక 2 to 3% సక్సెస్ రేట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఎక్కువ మార్క్స్ గ్యాప్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 450 కట్ ఆఫ్ వచ్చింది, అంటే ఫ్రీ సీటు 450 దగ్గర అలాట్ అయింది లాస్ట్ ర్యాంక్, వీళ్ళకేమో 150 వచ్చింది. సో ఈ 150 వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే సక్సెస్ రేట్ ఇంకా తక్కువ ఉంది పర్సంటేజ్ అనేది. సో తెలియక అకాడమిక్ గ్యాప్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు.
అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఆ కంటిన్యూటీ మిస్ చేసి ఆ లాంగ్ టర్మ్ దీంట్లోన అకాడమిక్ గ్యాప్ అనేది పెరుగుతూ వెళ్తుంది వీళ్ళకి. సో 1 లాంగ్ టర్మ్ అని, 2 లాంగ్ టర్మ్స్ అని, 3 లాంగ్ టర్మ్స్ అని చాలా ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఏంటంటే 4-5 లాంగ్ టర్మ్స్ తీసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏదన్నా తీసుకుంటే ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయి బయటికి కూడా వచ్చేసేవాళ్ళు. సో అంత గ్యాప్స్ తీసుకుంటుంటారు. సజెషన్ ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు అకాడమిక్ గ్యాప్ రాకుండా ఎంత తక్కువ వీలైతే అసలు లేకుండా చూసుకుంటే అది ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది పిల్లలకి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ అండి. ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్నదంతా చాలా రిగరస్ కాంపిటీషన్లో ఉన్నారు వీళ్ళు. ఇంత కాంపిటీషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆర్ సెకండ్ ప్రతిదీ కౌంట్ అవుతుంది. సో కౌంట్ అవుతున్నప్పుడు ఏకంగా వీళ్ళు 1 ఇయర్ గ్యాప్ అనేది డెఫినెట్లీ నాట్ సజెస్టబుల్. సో వీళ్ళు ఎంత గ్యాప్ని తగ్గించుకోగలిగితే అంత బెటర్ చాయిస్ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ అకాడమిక్ గ్యాప్ లేకుండా సార్, సో ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్లీ ఏ బెటర్ చాయిస్ అవుతుందండి. రీజన్ ఏంటంటే మీరు చూడండి, ఇండియాలో మనకి దాదాపుగా 1,18,000 ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే, బట్ దానికి కంపీట్ అవుతున్న స్టూడెంట్స్ కౌంట్ 10 times అబోవ్ ఉంది. అండ్ నీట్కి అపియర్ అవుతున్న కౌంట్ చూస్తే దానికి డబల్ ఉంది. అంటే మీకు దాదాపుగా ఒక 23 లక్షల మంది నీట్ అటెంప్ట్ చేస్తే దాంట్లో 50% అంటే 50% మంది నీట్ క్వాలిఫై అవుతున్నారు. అంటే మనకి సుమారుగా 11 నుంచి 12 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతుంటే దాంట్లో మనకున్న సీట్స్ అవైలబిలిటీ 10%, 1,18,000. సో ఈ 1,18,000 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలకేమో ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి? ఈ ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న దీంతోనే ఇందాక మీరు అడిగిన లాంగ్ టర్మ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటారు. బట్ వీళ్ళకి అకాడమిక్ గ్యాప్ లేకుండా అండ్ ఇండియాలో ఉన్న కాస్టింగ్, ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కాస్టింగ్ తోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 20-30% ఆఫ్ ది ఇండియన్ ప్రైవేట్ కాలేజీ ఫీ స్ట్రక్చర్లోనే, అంటే మనకి ఇక్కడ 1,25-2 కోట్లు అవుతున్న ఈ టైంలోన మనకి బయట 30-40 lakhsలో ది బెస్ట్ యూనివర్సిటీస్లో వీళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. అండ్ ఆ అడ్మిషన్స్ ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరైతే పాసిబిలిటీ ఉందో అకాడమిక్ గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్లీ ఆ ఆప్షన్ని చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేది బాగుంటాయి పిల్లలకి. అండ్ ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలా వద్దా అనేది పేరెంట్ ఎఫర్డబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ మాత్రం వాళ్ళకి ఎఫర్డబిలిటీ ఉన్నా కానీ ఇట్స్ ఎ బెటర్ చాయిస్. డెఫినెట్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది వాళ్ళకి. ఓకే సార్, ఫైన్. అంటే ఇప్పుడు నీట్ రాస్తారు సార్ చాలామంది, అది కొంతమంది ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది మార్క్స్ రాక ఎలిజిబుల్ అవ్వరు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవచ్చా? రైట్ క్వశ్చన్ అండ్ కరెక్ట్ టైంలో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. దీంట్లో ఎన్ఎంసి అనేది నేషనల్ మెడికల్ కమిషన్, మనకి ఇండియాలో ఉన్న మెడికల్ రెగ్యులేటరీ బాడీ. ఇంతకుముందు మనకి ఎంసీఐ అని ఉండేది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఏంటంటే ఎంసెట్, ఈ స్టేట్ వైజ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్సే ఉండేవి, నార్మల్ కంట్రీ లెవెల్ ఎగ్జామ్ అనేది ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే క్వాలిఫై అయినా అవ్వకపోయినా అబ్రాడ్ వెళ్ళిపోయేవాళ్ళు, ఎంబీబీఎస్ చదువుకొని వచ్చేవాళ్ళు, వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది రాసేవాళ్ళు. అది పాస్ అయ్యారు అని అంటే ఇక్కడ ఇండియాలో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేది, డాక్టర్ అయిపోయేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఎంసీఐని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి తోటి రీప్లేస్ చేయడం జరిగిందో, వాళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం స్టార్ట్ అయింది. అందులో తీసుకొచ్చిన ఫస్ట్ రిఫార్మే నీట్. సో ఈ నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ కింద మెడిసిన్ చదవాలి అనుకున్న ఏ ఇండియన్ స్టూడెంట్ అయినా సరే నీట్ క్వాలిఫై అవటం మ్యాండేటరీ. సో నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ చదువుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే వితౌట్ నీట్, అంటే నీట్ క్వాలిఫై అవ్వకుండా ఎంబీబీఎస్ చదువుకోవటానికి వెళ్తారో, ఈ వెళ్ళే ఆప్షన్ ఇండియాలో లేదు. ఇండియాలో మీరు ఏ మెడికల్ కాలేజ్ అన్నా తీసుకోండి, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే త్రూ ఎన్ఎంసి కౌన్సిలింగ్ ద్వారా, స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్స్ ద్వారానే వాళ్ళకి అడ్మిషన్ అనేది జరుగుతుంటుంది. సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటారో వాళ్ళు నీట్ క్వాలిఫై అవ్వకుండా కనుక వెళ్తే ఎంబీబీఎస్ తర్వాత ఇండియాలో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అనేది ఉండదు.
సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎయిదర్ వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అవ్వటానికన్నా వెళ్తారు, లేకపోతే ఇంకో చోట పీజీ చదువుకొని రావటానికి కోసమన్నా వెళ్తారు తప్పితే ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ ఇండియాలో దే కెన్ నాట్ బికమ్ ఏ డాక్టర్. వాళ్ళు డాక్టర్ అవ్వలేరు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే స్టార్టింగ్ అప్లికేషనే రిజెక్ట్ అయిపోతుంది వీళ్ళకి. సో ఎవరైతే నీట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొనే డెసిషన్ తీసుకోవాలి. ఓకే సార్, ఫైన్, అలా అన్నారు. ఇప్పుడు మేము ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతాం, ఒక 1 year మేము అక్కడ కోర్స్ జాయిన్ అయిపోయి చదువుతూ ఉంటాం. ఆఫ్టర్ దట్ మేము మళ్ళీ వచ్చి నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ అండి, రాసుకోవచ్చు. కాకపోతే రాసుకొని క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. ఓకే సార్. సో ఇక్కడ ఏంటంటే నేను ముందు డాక్టర్ అయిపోతాను, తర్వాత ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకుంటాను అన్నట్టుంది. సో మీరు డాక్టర్ అవ్వడానికి అసలు ఎలిజిబులా కాదా అనేదే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో నేను ఎంట్రన్స్లో క్వాలిఫై అవ్వకుండా డాక్టర్ అడ్మిషన్ తీసేసుకుంటాను అని అంటే అది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది మీకు? సో ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఎలిజిబిలిటీ. నేను డాక్టర్ చదవటానికి ఎలిజిబుల్. దానికి మనకి ఇండియాలో ఉన్న రూల్స్ ఏంటి? నీట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రూవింగ్ దట్ ఎస్ ఐ కెన్ బికమ్ ఏ డాక్టర్. సో ఫస్ట్ మీరు నీట్ క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ ఇయర్లో అయితే మీకు వచ్చిందో దాని తర్వాత డేట్లోనే మీ అడ్మిషన్ అనేది ఉండాలి. సో ఈ ఇయర్ నేను అడ్మిషన్ తీసుకుంటే నేను 2025లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. నేను నీట్ క్వాలిఫై అవుతుంది ఎప్పుడు మీరు అన్న క్వశ్చన్లో 26లో నేను క్వాలిఫై అవుతాను. అంటే నీట్ క్వాలిఫైయింగ్ కంటే ముందు నేను జాయిన్ అయిపోయాను కోర్సులో. అది ఎలా పాసిబిలిటీ ఉంటుంది? సో 100% మీరు ఈ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఎవరైతే నీట్ క్వాలిఫై అవ్వలేదో ఈ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని నేను నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే సరిపోతుంది అని అనుకుంటే మాత్రం అది 100% వ్యాలిడ్ అవ్వదు. ఈ ఎగ్జామ్షన్ అనేది 2020 ఇయర్లో కోవిడ్ టైంలో ఆ ఒక్క ఇయర్ మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అది కూడా మీరు ఇయర్ అడ్మిషన్ తీసుకోండి, కానీ నెక్స్ట్ ఇయర్ లోపల మీరు క్వాలిఫై అవ్వాలి అని ఆ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న పిల్లలకి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఇప్పుడు వెళ్ళే పిల్లలకి కూడా అది అప్లై అవుతుంది అనుకుంటే ఇంకా వాళ్ళు చేస్తున్న మేజర్ మిస్టేక్ అవుతుంది. ఓకే సార్, ఫైన్. ఇప్పటిదాకా చాలా రిలాక్స్డ్ క్వశ్చన్స్ అడిగాం. ఇప్పుడు అందరి తరపు నుంచి కొన్ని సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి అడుగుతాను ఇప్పుడు ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ అన్నది అందరికీ తెలుసు. సో బయట అబ్రాడ్ ఎంబీబీఎస్ చదవాలి అంటే ఎన్ఎంసి కొన్ని రూల్స్ పెట్టిందని విన్నాం. అసలు వాళ్ళకి రూల్స్ పెట్టడం ఏంటి సార్? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండ్ చాలామంది పేరెంట్స్కి దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీడ్ ఉంది. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఎటువంటి రూల్స్ ఉండేవి కాదు. దే యూస్ టు రిలీజ్ ఎ లిస్ట్. ఏంటంటే మీరు పలానా కంట్రీలో ఈ కాలేజెస్లో మాత్రమే చదువుకోవాలి అని ఒక లిస్ట్ రిలీజ్ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు. ఎన్ఎంసీ వచ్చిన తర్వాత నేను మీకు ఇందాక చెప్పాను చాలా రిఫార్మ్స్ జరుగుతున్నాయండి అని. సో అందులో భాగంగానే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలి అన్న పిల్లలకి అందులో కూడా రిఫార్మ్స్లో పార్ట్గానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అది కూడా 2021 ఇయర్లో 18th November 2021న ఒక గెజెట్ రూపంలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది. రీజన్ ఏంటంటే అబ్రాడ్లో చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు అక్కడ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రాపర్గా వాళ్ళు అసలు మెడిసిన్ డిగ్రీ కోర్స్ నేర్పిస్తున్నారా లేకపోతే ఇంకో కోర్స్ ఏదన్నా నేర్పిస్తున్నారా, లైక్ నర్సింగో ఫిజిషియన్ కోర్సో నేర్పించి వెనక్కి పంపిస్తున్నారా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో ఈ డౌట్స్ ఉన్నప్పుడు మన ఇండియన్స్, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్ పెట్టింది అని అంటే ఇండియన్స్ కోసం పెడుతుంది. సో ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో వీళ్ళు వెళ్ళి ప్రాపర్ ఎంబీబీఎస్ కోర్సు చదివి రావాలి అన్న ఇంటెన్షన్ తోటి ఎలాంటి కాలేజీలో చదువుకుంటే వీళ్ళు ఎంబీబీఎస్ కోర్స్ చదవగలుగుతారు అనే దానికే ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఈ గెజెట్ రూపంలో. సో ఈ రూల్స్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గైడెన్స్ రూపంలో ఇస్తే సీరియస్గా ఫాలో అవుతారా లేదా అనే డౌట్ ఉంటుంది. సో గైడ్లైన్స్ రూపంలో ఇవ్వకుండా రూల్స్ రూపంలో ఇచ్చేసింది. అంటే మీరు ఇది ఫాలో అయితేనే మీ డిగ్రీ ఇండియాలో చెల్లుబాటు అవుతుంది అనే ఒక కండిషన్ని అప్లై చేసేసింది. సో బయటికి వెళ్ళే పిల్లలు 99.99% ఎవరైతే ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాలోనే డాక్టర్ అవ్వాలనుకుంటారు.
ఈ 99.99% పిల్లలు అక్కడ మోసపోకుండా ఉండటం కోసంగా ప్రాపర్గా ఎంబీబీఎస్ డిగ్రీయే చదువుకొని రావాలి అన్న ఇంటెన్షన్ ఒకటి, అండ్ క్వాలిఫైడ్ డాక్టర్గా తిరిగి రావాలి అని. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం, చాలామందికి ఇండస్ట్రీ రెడీ అవ్వట్లేదండి, స్కిల్ గ్యాప్స్ చాలా ఉన్నాయి అని. సో ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. వీళ్ళు ఉట్టి డిగ్రీతోటి వెనక్కి వస్తే డాక్టర్ అవ్వలేరు. ఆ రిక్వైర్డ్ స్కిల్ సెట్స్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే వీళ్ళు డాక్టర్ అవ్వగలుగుతారు. ఇది జరగాలి అని అంటే కరెక్ట్ యూనివర్సిటీలో లేకపోతే కాలేజ్లో వీళ్ళు అడ్మిషన్ తీసుకోకపోతే ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో డిగ్రీని కొనుక్కొని వచ్చినట్టు అయిపోతుంది చివరికి. నాలెడ్జ్ లేకుండా వస్తే జరిగేది అదే కదా. సో మనకు కావాల్సింది పర్చేస్, డిగ్రీ కొనుక్కొని రావటం కాదు, డాక్టర్గా తిరిగి రావటం. అంటే డాక్టర్ డిగ్రీ సంపాదించుకొని రావాలి, కష్టపడి చదవాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అక్కడ, అండ్ అక్కడ డాక్టర్ కావాల్సిన అన్ని స్కిల్ సెట్ నేర్పించే కాలేజ్ అయ్యి ఉండాలి. సో ఎలాంటి కాలేజీలో వీళ్ళు జాయిన్ అయితే ఆ స్కిల్ సెట్స్ వస్తాయి, లేకపోతే డాక్టర్గా తయారవుతారు అనేది ఒక డాక్టర్గా మీకు ఐడియా ఉంది. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మీరు క్లియర్గా చూస్తే కంప్లీట్గా వీళ్ళు అది కనుక స్ట్రిక్ట్లీ ఫాలో అయితే కనుక డాక్టర్గా తిరిగి వస్తారు, అండ్ వాళ్ళు ఫ్యూచర్లో కూడా సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉందా సార్? మరి అసలు ఎన్ఎంసి ఏమేమి రూల్స్ పెట్టింది సార్ దీనికి? వీళ్ళు ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి అనే దానికి ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ nmc.org.in, ఈ అఫీషియల్ వెబ్సైట్లో 18th November 2021 ఎన్ఎంసి రిలీజ్ చేసిన గెజెట్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఆ గెజెట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా ప్రతి ఒక్కళ్ళకి. బీయింగ్ ఏ డాక్టర్ మీకే అర్థం కాలేదండి, ఇంకా పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ మనము 18th November 2021 డాక్యుమెంట్ కనుక చూస్తే చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, ఎవరైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చదువుకోకుండా వస్తారో వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వబడదు. సో వాళ్ళు కంపల్సరీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. సో ఈ రూల్స్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ పాయింట్, మీరు వెళ్ళి చదువుకోవాలనుకున్న కంట్రీలో కోర్సు డ్యూరేషన్ అనేది 54 months, మినిమం 54 months ఉండాలి. అంటే 4.5 years కోర్సు డ్యూరేషన్ ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉంటే పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోవాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తారంటే, ఈ 54 months కోర్సు తోటి సంబంధం లేకుండా సపరేట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్లోన మినిమం 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేయాలి. అది కూడా మనం అడ్మిషన్ తీసుకున్న కాలేజీలో మాత్రమే చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి అనేది ఇండైరెక్ట్గా చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వరల్డ్లో కనుక మనం చూసుకుంటే చాలా కంట్రీస్, వెరీ ఫ్యూ లైక్ యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లాంటి వెరీ ఫ్యూ కంట్రీస్ తప్పించి రిమైనింగ్ అన్ని కంట్రీస్లోన 2 modes ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్పేది, రెండోది ఇంగ్లీష్ మీడియంలో చెప్పేది. సో మీరు వెళ్తున్న కంట్రీలో మీరు ఆప్ట్ చేసుకోవాల్సింది, అంటే మీరు తీసుకోవాల్సింది కేవలం ఇంగ్లీష్లో టీచ్ చేసే ఆప్షన్నే తీసుకోవాలి. లోకల్ లాంగ్వేజ్లో చదువుకుంటే అది మళ్ళీ వ్యాలిడ్ అవ్వదు. నెక్స్ట్, ఒక 13 సబ్జెక్ట్స్ని మ్యాండేటరీ కింద చదువుకొని రమ్మంటుంది. సో మనం వెళ్తున్న కంట్రీ ఎంబీబీఎస్ కరికులంలోన ఆ 13 సబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మీరు కనుక చూస్తే ఆ 13 సబ్జెక్ట్స్ లైక్ ల్యాబ్ సర్వీసెస్ కావచ్చు, ఆప్థమాలజీ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, ఇలాగ అన్నీ కూడా క్లినికల్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్లో మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి. అండ్ ఈ మ్యాండేటరీ సబ్జెక్ట్స్ పాయింట్ని కనుక మీరు చెక్ చేసుకుంటే, ఇవన్నీ ఎప్పుడైతే క్లినికల్ సబ్జెక్ట్స్ అయినాయో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కడ రావాలి మనకి. ఈ సబ్జెక్ట్స్ని కనుక మీరు చూస్తే ఇవన్నీ క్లినికల్ సబ్జెక్ట్స్. సో క్లినికల్ సబ్జెక్ట్స్ మనకి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, కాలేజ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్లోనా లేకపోతే ఆబ్వియస్గా హాస్పిటల్లోనే దొరుకుతుంది. సో అంటే మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి. ఆ హాస్పిటల్ ఎంత పెద్దదయ్యి ఉండాలి అని అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఆపరేషనల్ ఉండాలి, అంటే రన్నింగ్ కండిషన్లో ఉండాలి. అలాంటి కాలేజ్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. దీంతో పాటుగా మెయిన్ పాయింట్
4th పాయింట్లో సబ్ పాయింట్ బి 4B పాయింట్. దీని గురించి పార్లమెంట్లో యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎక్స్ప్లెనేటరీ వీడియో కూడా ఉంటుంది, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఏ కంట్రీ అయితే మనం చదవటానికి వెళ్తున్నామో ఆ కంట్రీ సిటిజన్స్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయటానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఇస్తారో సేమ్ లైసెన్స్ మనం కూడా తీసుకొని రావాలి. అంటే కోర్స్ అయిపోయింది, ఎండిఓ ఆర్ ఎంబీబీఎస్ డిగ్రీనో తీసుకొని ఇండియా వస్తాను అని అంటే ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు. సో మనం వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న కంట్రీ ఫస్ట్ మనల్ని డాక్టర్గా గుర్తించాలి. డాక్టర్గా గుర్తించటం అని అంటే ఉట్టి ఎంబీబీఎస్ డిగ్రీనో లేకపోతే ఎండి డిగ్రీనో ఇస్తే గుర్తించినట్టు కాదు, కోర్స్ కంప్లీట్ అయినట్టు మాత్రమే. డాక్టర్గా గుర్తించటం అని అంటే మనం ఆ కంట్రీలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండాలి. సో ఈ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండాలి అని అంటే మనకంటూ ఒక లైసెన్స్ ఇవ్వాలి వాళ్ళు. ఎస్, మీరు ఈ కంట్రీలో మీరు డాక్టర్గా మా కంట్రీ సిటిజన్స్కి మీరు సర్వీసెస్ ఇవ్వచ్చు అని. సో ఆ లైసెన్స్ అనేది తీసుకొని రావాల్సిన మ్యాండేటరీ అయిపోయింది. సో నేను వెళ్ళి చదువుకుంటాను, డిగ్రీ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, అది తీసుకొని వచ్చేస్తాను అని అంటే ఇక ముందు కుదరదు. సో 2021 18th November 2021 ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి పర్టికులర్లీ. 18th November 2021 తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ చదవటానికి అబ్రాడ్ వెళ్తున్నారో ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. కోర్సు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీలో లైసెన్స్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఇండియాలో కండక్ట్ చేసే లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి అర్హత వస్తుంది. సో ఇంతకు ముందు ఉన్నట్టు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ రూల్స్ వేరు, ఇక ముందు రాసే ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ రూల్స్ వేరు. సో ఇప్పుడు అడ్మిషన్ తీసుకునే పిల్లలు కానివ్వండి ఎవరైనా చూసుకోవాల్సింది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ రూల్స్ మాత్రమే చూసుకోవాలి. ఓకే, ఫైన్ సార్. సో ఎన్ఎంసి రూల్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ఎన్ఎంసి రూల్స్ ఉన్న పర్ఫెక్ట్ కాలేజ్, ద బెస్ట్ కాలేజ్ని మనం ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ ఎన్ఎంసి రూల్స్ కాంప్లికేటెడ్గా ఏం లేవు. కేవలం మన పిల్లలు మోసపోకుండా కరెక్ట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వటానికి ఒక గైడ్లైన్స్ లాగా పనిచేస్తాయి ఇవి. సో వీటిని పాటిస్తే మనం రైట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాము. సో ఇవి కాంప్లికేటెడ్ అనుకోవటానికి ఏం లేదు, చాలా సింపుల్, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. బేసిక్ ఇంగ్లీష్ వచ్చి సెన్స్ ఉన్న ఎవరికైనా సరే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి. సో ఫస్ట్ వీళ్ళు కాలేజీ కంటే ముందు ఐడెంటిఫై చేసుకోవాల్సింది కంట్రీని. ఏ కంట్రీలో ఫారెన్ సిటిజన్స్కి లైసెన్స్ ఇస్తారు అండ్ ఆ లైసెన్స్ కూడా ప్రాక్టీస్ చేయటానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ ఇస్తారు. సో కొన్ని కంట్రీస్లో ఏంటంటే మనకి నార్మల్ జూనియర్ డాక్టర్ లైసెన్స్ అనో ఇంకో లైసెన్స్, ఎందుకంటే ఆ కంట్రీ పాలసీస్ వాళ్ళ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, మనం డిఫైన్ చేయలేము. బీయింగ్ ఇండియన్స్ ఆర్ ఎన్ఎంసీ కూడా వేరే కంట్రీ మెడికల్ బోర్డ్ని డిఫైన్ చేయలేదు. బట్ మనం చూసుకోవాల్సింది ఆ కంట్రీలో లైసెన్సింగ్ పాలసీ ఏంటి. ఇంటర్నేషనల్ సిటిజన్స్ అంటే వాళ్ళ సిటిజన్స్ కాకుండా వేరే కంట్రీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే ప్రొవిజను వాళ్ళ కాన్స్టిట్యూషనల్ యాక్టులో ఉందా లేదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ ఉంటే వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, అంటే లైసెన్స్ ఇష్యూ చేయడానికి వాళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటి. అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ పెట్టకుండా లైసెన్స్ ఇస్తారా, లేకపోతే లైసెన్సింగ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత లైసెన్స్ ఇస్తారా, ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజ్లో పెడుతున్నారా, ఇంగ్లీష్లో పెడుతున్నారా, కాన్స్టిట్యూషన్ లా ఏం చెప్తుందో చూడాలి ఇక్కడ. ఎందుకంటే మనము ఒక 5 lakhs పెట్టి ఒక చిన్న ల్యాండ్ కొంటేనే 100 డాక్యుమెంట్స్ అడుగుతాము. అలాంటిది ఎప్పుడైతే ఎన్ఎంసీ ఇన్ని రూల్స్ పెట్టిందో డాక్యుమెంటెడ్ వెరిఫికేషన్ లేకుండా మనం ఒక డెసిషన్ని తీసుకోలేం. రీజన్ ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవటానికి పంపిస్తున్నారో 6 years వాళ్ళ వాల్యుబుల్ టైంని, అది కూడా 17 to 25 years మధ్యలో ఒక వాల్యుబుల్ డ్యూరేషన్ 6 years టైంని స్పెండ్ చేయబోతున్నారు. అంటే ఓవరాల్ తీసుకుంటే అమౌంట్ అండ్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలు
పిల్లలు డాక్టర్ అవ్వాలని వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు పెట్టుకున్న కలలు ఇవన్నీ ముడిపడి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. సో ఏ కంట్రీలో ఎలా ఉంది పాలసీ అనేది మనకి తెలీదు అనుకున్నప్పుడు దేన్ని ఫాలో అవ్వాలి? ఒక కన్సల్టెంట్ చెప్పిందో, లేకపోతే ఒక ఏజెంట్ చెప్పిందో, లేకపోతే ఒక ఓరల్ స్టేట్మెంట్ని, అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చార్మినార్ నాది అంటాను, అయిపోతుందా అండి? సో ఇట్స్ అన్ ఓరల్ స్టేట్మెంట్. సో చార్మినార్ నాది ఎప్పుడు అవుతుంది? నా దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే అప్పుడు ఆ ప్రాపర్టీ నాది అవుతుంది. సిమిలర్లీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే లీగాలిటీస్ అనేది మధ్యలో వచ్చినాయో, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో వచ్చినాయో, మనం ఫాలో అవ్వాల్సింది కూడా డాక్యుమెంట్ని ఫాలో అవ్వాలి. ఆ డాక్యుమెంట్ ఏదయ్యి ఉండాలి? ఎవరో చెప్పే ఓరల్ స్టేట్మెంటో, లేకపోతే ఒకళ్ళు చూపించే ఒక ఎంటీ ఫైలో హ్యాండెడ్ డాక్యుమెంటో పీడిఎఫ్ఓ సరిపోదండి. అఫీషియల్ వెబ్సైట్స్ అని కొన్ని ఉంటాయి, ఆథెంటిక్ వెబ్సైట్స్ అంటాము. సో ఆ ఆథెంటిక్ వెబ్సైట్స్లో ఏముంది కంటెంట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ కంట్రీలో ఫాలో అవుతున్న పాలసీస్ ఏంటనేది ఆథెంటిక్ వెబ్సైట్స్లో ఉంటుంది. సో అవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు చాలా యాడ్స్ చూస్తుంటాం సార్, ఈ కంట్రీలో చదివితే యూఎస్ యూకేకి కొంచెం ఫ్రీ ఎంట్రీలా ఉంటుంది. అంటే ముందు ఈ కాంప్లికేషన్స్ కానీ ఇష్యూస్ కానీ ఉండవు, వీసాలో కానీ ఇలాంటివి ఉండవు. సో ఈ కంట్రీలో ఎంబీబీఎస్ చదివితే మీకు ఈజీ యాక్సెస్ టు యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చేస్తారు. అది ఎంతవరకు నిజం అసలు? డెఫినెట్లీ అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఒకటి మ్యాచ్ అవటం ఇంపార్టెంట్, రెండోది బడ్జెట్. ఇప్పుడు 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చదువుకోవటానికి వెళ్తారో, ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు బి కేటగిరీ కానివ్వండి, సి కేటగిరీ ఆఫ్ అడ్మిషన్స్ కానివ్వండి, ఏదైతే బడ్జెట్ చూసుకుంటే బి కేటగిరీలో మీకు ఆల్మోస్ట్ 75 to 80 lakhs బడ్జెట్ వస్తుంది ఇండియాలో కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి. అదే సి కేటగిరీలో వాళ్ళు తీసుకుంటే టు స్టార్ట్ విత్ 1.25 crore ఉంటుంది. సో ఇంత బడ్జెట్ ఎఫర్ట్ చేయలేకే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే పిల్లలకి దీనికంటే తక్కువ అయ్యే ఆప్షన్ ఉండాలి తప్పితే, దీనికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యే ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు అబ్రాడ్ వెళ్తారు? అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఇన్ ద ప్రాసెస్. సో ఇప్పుడు మనం సపోజ్ యుఎస్ కెనడా తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని మ్యాచ్ చేయడం కోసంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ బ్యాచిలర్ ప్రోగ్రాము 3 or 4 years కోర్స్ చదవాలి. అక్కడికే 1.5-2 crores బడ్జెట్ అయిపోతుంది. దీని తర్వాత ఎంక్యాట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. అంటే మనకి ఇండియాలో మెడిసిన్కి నీట్ ఎలాగో యుఎస్లో ఎంక్యాట్ అనేది మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఈ ఎంక్యాట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది అసలు వీళ్ళకి మెడిసిన్లో సీటు వస్తుందా రాదా అనేది. సో ఈ కాంప్లికేషన్స్, బడ్జెట్, వీటి వల్ల ఏంటంటే అక్కడికి వెళ్లకుండా ఎయిదర్ అంత ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఇండియాలో బి అండ్ సి కేటగిరీ చూస్తారు, లేదు అని అంటే 99% బెటర్ చాయిస్ అదర్ కంట్రీ ఆప్షన్స్ చూసుకుంటారు, ఎక్కడైతే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుందో చూస్తుంటారు. ఇదొక రీజన్. అండ్ రెండో రీజన్స్ మీకు ద అదర్ రీజన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పిన ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇప్పుడు అక్కడ చదివినా కానీ అక్కడ లైసెన్స్ అనేది మనకి తెచ్చుకోకపోతే, సో డెఫినెట్లీ మళ్ళీ ఇండియాలో మనం డాక్టర్ అవ్వలేము. టాప్ కంట్రీ అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే అక్కడ డాక్టర్ అవ్వలేము. ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇండియాలోనూ డాక్టర్ అవ్వలేము. సో చదువుకొని ఇంత అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేసి టైం ఇన్వెస్ట్ చేసిన పిల్లలు ఏం చేయాలండి నెక్స్ట్? సో ఈ కాంప్లికేటెడ్ ప్రాసెస్, బడ్జెటరీ ఇష్యూస్, వీటి వల్ల వెస్ట్రన్ కంట్రీస్ని ఆప్ట్ చేసుకోవటం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు యూరోపియన్ కాంటినెంట్ చూడండి, లీవింగ్ యూకే అండ్ ఐర్లాండ్, ఈ 2 కంట్రీస్ పక్కన పెడితే మీరు ఏ కంట్రీ అన్నా చూడండి, మేబీ అక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుందేమో కానీ లైసెన్సింగ్ ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. బికాస్ దేర్ మదర్ టంగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో అలాగా మనం ఇందాక అందుకే చెప్తుంది నేను, మీరు వెళ్తున్న కంట్రీలో లైసెన్సింగ్ పాలసీ ఏంటి అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేదానికి రీజన్ అదే. ఆ కంట్రీ యుఎస్లో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసిన వాళ్ళకి ఈజీ యాక్సెస్. సో నేను పక్కనున్న ఇంకో కంట్రీలో లేకపోతే జర్మనీలో చదివానని చెప్పేసి డైరెక్ట్గా ఏమీ మనకి డాక్టర్ రిజిస్ట్రేషన్ ఇచ్చేసి పంపించారుగా. సో మనకి కావాల్సింది ఏంటి? మీరు ఏ కంట్రీలో అన్నా చదవండి. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండియాలో ఉన్న
ఐ మీన్ యుఎస్లో ఉన్న మ్యాక్సిమం డాక్టర్స్ని చూడండి, 30% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ ఇండియన్స్. అంటే ఇండియాలో చదువుకొని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వచ్చేసింది, అక్కడ రాలేదు. వాళ్ళకి ఎలా వచ్చింది? ఇక్కడ చదువుకున్న తర్వాత యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి త్రూ ప్రాసెస్ అంటే లైసెన్సింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ జాయిన్ అయ్యి ఆ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత నౌ దే హ్యావ్ సెటిల్డ్ యాజ్ ఏ డాక్టర్స్. సో మీరు వరల్డ్లో ఎక్కడన్నా చూడండి, ఏ కంట్రీ అన్నా చూడండి, యుఎస్ అనేది ఒక కంట్రీకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వదు. వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు నా కంట్రీలో డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీ కాలేజీకి ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ అనేది ఉండాలి, అంటే గుర్తింపు ఉండాలి. ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే బాడీ రికగ్నిషన్ ఆ కాలేజీకి ఉండాలి. అంటే అలాంటి కాలేజీలో మీరు చదువుకుంటే మీరు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ యుఎస్ఎంఎల్ఈ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు, అంతే. సో దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి, యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, 2 and 3. సో ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి క్లియర్ చేసిన తర్వాత మీరు ఏ కంట్రీలో అన్న ఉండండి, అది శ్రీలంక కావచ్చు, ఇంకో కంట్రీ కావచ్చు, లేకపోతే జింబాబ్వే కావచ్చు, మీరు ఏ కంట్రీలో అన్నా చదవండి, ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ ఉన్న కాలేజ్లో చదువుకున్నారు అని అంటే మీకు 100% ఎలిజిబిలిటీ యుఎస్కి రాయటానికి ఒక పాత్వే మనకి ఎంట్రీ వచ్చినట్టు. సో ఆ కాలేజీలో చదువుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు లైసెన్సింగ్ ప్రొసీజర్ ఫాలో అయితే ఎవరికైనా సరే అక్కడ డాక్టర్ అవటం అనేది ఈజీనే. సో ఆ ఎగ్జంప్షన్, ఆ ప్రివిలైజ్ ఒక్క కంట్రీకి స్పెసిఫిక్గా ఏ కంట్రీకి లేదు. అది యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు. ఈ 5 కంట్రీస్కు ఈ 5 కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్స్ ఉన్నాయి తప్పితే అదర్ కంట్రీస్ తోటి ప్రివిలైజెస్ ఏం లేదు. సో యుఎస్లో లైసెన్స్ ఉంటే మీకు యూకేలో హెల్ప్ అవుతుంది, యూకేలో లైసెన్స్ ఉంటే ఆస్ట్రేలియాలో హెల్ప్ అవుతుంది. ఇలాగా ఈ 5 కంట్రీస్ మధ్యలో ఇంటర్నల్గా ఉంది తప్పితే ఈ 5 కంట్రీస్ కాకుండా రిమైనింగ్ కంట్రీస్కి ఆ ప్రివిలైజ్ అనేది లేదు, ఏ కంట్రీకి లేదు. చాలామంది ఎంబీబీఎస్ అనగానే 15-20 lakhsలో అయిపోతుంది అంటారు కదా సార్, అంత అవుతుందా? అంతే అవుతుందా? అంతకన్నా ఎక్కువ అవుతుందా? అసలు ఇంత పెట్టి పిల్లలు చదువుకుంటున్నారా లేక ఆ చదువునే కొంటున్నారా సార్? సో ఈ మీరు అన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఓకే, అంటే ఎలా సార్? అంటే దీంట్లో మనము ఒక డాక్టర్ చదవటానికి వెళ్తున్నప్పుడు, బీయింగ్ ఏ డాక్టర్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఫైన్ సార్, దీంట్లోనే మీ ఆన్సర్ మీకు వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ 2 కేటగిరీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజెస్ని పక్కన పెడదాం. ప్రైవేట్ కాలేజీ రన్ అవ్వటానికి బడ్జెట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది? క్రోర్స్లో ఉంటుంది సార్. రైట్. సో క్రోర్స్లో ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాయి, మనకి బి అండ్ సి కేటగిరీలో ఏదైతే రెవెన్యూ వాళ్ళకు వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఆ కాలేజ్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన సఫిషియెంట్ ఫండ్స్ని తెచ్చుకోగలుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు మనకి ఏబీసీ కేటగిరీ అనేది లేదు, అందరూ ఒకటే కేటగిరీలో ఉంటారు. అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ కాలేజెస్ ఐ కెన్ సే లైక్ వెరీ రేర్ 1 or 2 కాలేజెస్ ప్రతి కంట్రీలో, ఐ మీన్ ఏదైతే కంట్రీస్ గురించి లో బడ్జెట్లో మనకి ఎంబీబీఎస్ అయిపోతుంది అని మనం మాట్లాడుకుంటున్నామో ఆ కంట్రీస్లో వెరీ రేర్ ప్రైవేట్ కాలేజెస్లో లోకల్స్ మెడిసిన్ చదువుతారు. సో లోకల్స్ మెడిసిన్ చదవని ఆ కాలేజీని మెయింటైన్ చేయటానికి మీరు అన్న 15, 18, 20 లక్షల బడ్జెట్ అంటున్నారు కదా, సింపుల్ క్యాలిక్యులేషన్ వేద్దాం మనము. సో సింపుల్, మనకి ఏ కంట్రీ కన్నా వెళ్దామండి, లైక్ 10 to 15,000 ఫుడ్ అండ్ అకామిడేషన్కి కామన్గా అయ్యే ఖర్చు. డూ యూ యాక్సెప్ట్ దిస్? సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ మనం చేసుకుందాము. ఏ కంట్రీ కన్నా ఇప్పుడు మాట్లాడుకునే లో బడ్జెట్లో ఎంబీబీఎస్ అయిపోతున్న కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొన్ని కంట్రీస్లో 10 to 15,000 అనేది బేర్ మినిమం. దీనికంటే ఎక్కువ ఉంటాయి కానీ దీనికంటే తక్కువ అయితే ఉండదు. కరెక్టేనా? రైట్. సో 10 to 15,000 అంటే పర్ ఇయర్ ఎంత వచ్చిందండి? ఆల్మోస్ట్ లైక్ 1.2 నుంచి 1.4 దాకా, వీళ్ళకి 1.5 దాకా ఖర్చు వస్తుంది. రైట్. 6 yearsకి 7.5 to 10 lakhs ఎక్స్పెండిచర్ వీళ్ళకి.
అంటే ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషనే మనకి 7 నుంచి 10 లక్షలు ఖర్చు వస్తుంది. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ వీసా రెన్యువల్స్ అని, మెడికల్ ఇన్సూరెన్స్ అని, తర్వాత రానుపోను ఫ్లైట్ టికెట్స్ అని, ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? ఇంకొక 5 lakhs వెళ్ళిపోతుంది. అంటే మీకు 15 లక్షల రూపాయలు కేవలం అదర్ ఎక్స్పెండిచర్, అంటే 12 నుంచి 15 లక్షలు మీరు అదర్ ఎక్స్పెండిచర్కే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే 12 నుంచి 15 లక్షలు ఖర్చు వస్తుందో, 15 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోతుంది అని అంటే కాలేజ్ ఫీజు జీరోనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నారా వాళ్ళు మనకి? పోనీ మీరు అన్నట్టు 18 lakhs 20 lakhs బడ్జెట్ కాలేజెస్ని తీసుకున్నా, ఈ 12 నుంచి 15 లక్షలు తీసేస్తే కాలేజ్ ఫీజు ఎంత పే చేస్తున్నట్టు మనము? నాట్ ఈవెన్ 3 to 5 lakhs. అంటే 3 నుంచి 5 లక్షల రూపాయలు కాలేజీ ఫీజులో, అది కూడా వేరే కంట్రీలో ప్రైవేట్ కాలేజీలో. మనకి అంత ప్రివిలేజ్డ్ అక్కడ ఫండ్స్ ఏమి గవర్నమెంట్ స్పాన్సర్ చేయదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ పాకెట్. మేనేజ్మెంటే ప్రతిదీ ఖర్చు పెట్టాలి. ప్రతిదీ ఖర్చు పెట్టాలన్నప్పుడు ఇంత తక్కువ ఫీ స్ట్రక్చర్లో ఒక హాస్పిటల్ని, కాలేజ్ని మెయింటైన్ చేయటము జరిగే పని అంటారా? అస్సలు అవ్వదు కదా సార్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ తక్కువ కాలేజీ, తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంది అని వెళ్తున్నారు, లేకపోతే ఇంకో రీజన్ చూసుకొని వెళ్తున్నారు అనే ఎన్ఎంసీ గైడ్లైన్స్. మళ్ళీ పేరెంట్స్ గుర్తు చేసుకోవాల్సింది ఎన్ఎంసీ గైడ్లైన్స్ గురించి. సో ఇక్కడ దే హ్యావ్ టు బి వెరీ ప్రికాషియస్. అది మీరు వెళ్తున్న కాలేజీ గవర్నమెంటా ప్రైవేటా అనేది పక్కన పెడితే మినిమం 20 years పైన ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా, అంటే ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి మినిమం 20 years హిస్టరీ ఉండాలి. అది ఫస్ట్ మ్యాండేటరీ కింద వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. సో ఈ పాయింట్ని తర్వాత కంట్రీలో పాలసీస్ని మ్యాచ్ చేసుకోకుండా నాకు 10 లక్షల్లో అయిపోతుంది, 20 లక్షల్లో అయిపోతుంది, 30 లక్షల్లో అయిపోతుంది, ₹1,00,00,000 అయిపోతుంది అని చెప్పి వెళ్ళినా సరే, ఇక్కడ ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఆ కాలేజీ పాలసీస్, తర్వాత ఆ కంట్రీ పాలసీస్ ఎన్ఎంసీకి మ్యాచ్ అవ్వాల్సిందే. ఇవి మ్యాచ్ అవ్వకుండా మీరు 5 లక్షల్లో కాలేజీ బడ్జెట్లో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. సో ఇక్కడ చూడాల్సింది మెయిన్ బడ్జెట్ కాదు, బడ్జెట్కి మించి కాలేజీ క్రెడిబిలిటీ చూడాలి, కాలేజీలో ఉన్న హాస్పిటల్స్ చూడాలి, దానికి ఉన్న హిస్టరీ చూడాలి, ఆ కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ని చూడాలి. వీటిని చూసిన తర్వాత మాత్రమే వాళ్ళనేది ఒక కంక్లూజన్కి రావాలి ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని. బడ్జెట్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. రీజన్ ఏంటంటే మీకు ఎన్ఎంసీ నామ్స్ మ్యాచ్ అయ్యే ఏ కాలేజ్ అయినా, కంట్రీ గురించి నేను చెప్పట్లేదండి, కాలేజీ పరంగా ఉన్న ఎన్ఎంసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవ్వాలి అని అంటే మినిమం మీకు అక్కడ 20 to 25 lakhs ఫీ స్ట్రక్చర్ ఉన్న కాలేజెస్వి మాత్రమే మీకు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే సో వాటికి వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ల్యాబ్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి, అండ్ మనం అక్కడికి వెళ్తే డాక్టర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అవన్నీ దొరుకుతాయి. సో పేరెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సిన పాయింట్ మినిమం 20 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ హిస్టరీ ఉండాలి. రెండోది లో బడ్జెట్ అని బేస్ కాకుండా ఆ కాలేజీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్, హాస్పిటల్, వీటిని బేస్ చేసుకొని మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ఫేక్ కాలేజెస్ అని, ఫేక్ కన్సల్టెన్సీస్ అని, ఇలా చాలా స్కామ్స్ ఉంటాయి సార్. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అదే భయపడుతుంటారు. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలగాలి మేము? సో మీరిప్పుడు చెప్పిన బడ్జెట్లో కనుక పిల్లలు చదువుకోవటానికి వెళ్తే డెఫినెట్లీ కొనుక్కున్నట్టేనండి. చదువుకొని తీసుకోవాల్సిన డిగ్రీ ఎప్పుడూ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే మీకు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు. మీరు కావాలంటే చూడండి, చాలా కాలేజెస్లో మనకి చదువుకోవడానికి వెళ్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద కోర్స్ డిగ్రీ తీసుకొని వస్తారు, కానీ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఉండదు. ఈ బడ్జెట్లోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఈ లో బడ్జెట్ అన్న దీంట్లో బేసిక్ క్యాలిక్యులేషన్, అంటే ఇందాక మనం లెక్కేసుకున్నట్టు టోటల్ కాస్టింగ్ ఎంత అవుతుంది, అందులో ఈ చెప్తున్న బడ్జెట్లో ఆ కాస్టింగ్ తీసేస్తే కాలేజీ ఫీజు ఎంత వెళ్తుంది. కాలేజీ ఫీజు అంత తక్కువలో, అది కూడా మెడిసిన్ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది అన్న ఆలోచన పేరెంట్స్కి రావాలి.
ఎప్పుడైతే పేరెంట్స్కి ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందో, సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ కాలేజ్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మినిమం 20 years ఆఫ్ క్రెడిబిలిటీ లేకుండా చూస్ చేసుకున్నారు అని అంటే మాత్రం పిల్లలకి రిక్వైర్డ్ స్కిల్ సెట్ అంటే డాక్టర్ కావాల్సిన ట్రైనింగ్ ఏదైతే ఉందో అదైతే మాత్రం అందదు వాళ్ళకి. ఈ తక్కువ ఖర్చులో అయిపోతుంది ఈ ఆఫర్స్ కావచ్చు, ఈ స్కీమ్స్ కావచ్చు. ఏంటంటే మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తే కొత్త కాలేజెస్, రీసెంట్గా పెట్టిన కాలేజెస్, ప్రీవియస్గా మన పిల్లలు అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు పిల్లలు అక్కడ చదువుకున్న రిఫరెన్సెస్ తక్కువ ఉంటాయి మనకి. వీటన్నిటినీ మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ని ఐడెంటిఫై చేసుకునేటప్పుడు బడ్జెట్ని బేస్ చేసి కాకుండా క్వాలిటీని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ ఎన్ఎంసి రూల్స్ని మాత్రం మర్చిపోకుండా డెసిషన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీఈ ఇప్పుడేదో కొత్తగా మళ్ళీ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఏదో ఉంటుంది అంటున్నారు, అది కంపల్సరీగా అటెండ్ చేయాలి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? సో మీకు ఇంతకు ముందు చెప్పాను ఎంసీఐ ఉన్నప్పుడు రూల్స్, ఎన్ఎంసీ ఉన్నప్పుడు వచ్చిన రూల్స్ గురించి. అలాగే ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది రాయటం మ్యాండేటరీ, అది రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఎఫ్ఎంజీని రీప్లేస్ చేస్తూ ఎన్ఈఎక్స్టీ అనే ఎగ్జామ్ వచ్చింది. అంటే లైసెన్సింగ్ పాలసీ ఇండియాలో కూడా మారిపోయింది. ఇండియాలో ఇప్పుడు లైసెన్సింగ్ పాలసీ ఏంటి? ఎన్ఈఎక్స్టీ, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఎన్ఎంసి యాక్ట్ 2019 అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 2019లోనే ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చింది. దాంట్లో చాలా క్లియర్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదివే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. బయట అంటే అబ్రాడ్లో చదువుకొని తిరిగి వచ్చిన పిల్లలైనా సరే ఇక ముందు ఎన్ఈఎక్స్టీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎగ్జామ్ మాత్రమే రాయాలి. వాళ్ళకి కూడా అప్పుడే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా డిఫరెన్స్ ఏం లేదు. ఎవరైనా సరే కామన్గా ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ రాయాల్సిందే. అది పాస్ అయిన పిల్లలకి మాత్రమే ఇండియాలో డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది మ్యాండేటరీ కింద పాస్ అవ్వాల్సిందే. ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో చాలా లో పర్సంటేజ్ వస్తుంది అని వింటున్నాం సార్. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది ఆ ఎగ్జామ్లో ప్రాపర్గా రాయలేకపోతున్నారు, లో పర్సంటేజ్ ఉంది అనడానికి? మీకు ఇందాక క్వశ్చన్లో నుంచి పాయింట్సే కొన్ని తీసుకొని చెప్తానండి. లో పాస్ పర్సంటేజ్ అనేది మీకు 2016 వరకు చూస్తే చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తర్వాత ఎన్ఎంసి వచ్చిందో, ఎప్పుడైతే నీట్ మ్యాండేటరీ చేసిందో, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అబ్రాడ్లో కూడా మెడిసిన్ చదవాలి అన్న రూల్ పెట్టిందో, నీట్ క్వాలిఫై అయిన పిల్లలు వెళ్ళటము అండ్ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ అంటే ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తున్న పర్సంటేజ్ అనేది చూస్తే మీరు చాలా పెరిగింది. అండ్ ఓవరాల్గా చూస్తే మీకు యావరేజ్ అంటే ఇండియాలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ రకరకాల కంట్రీస్కి వెళ్ళి చదువుకొని వస్తుంటారు. సో యావరేజ్ కనుక మీరు తీసుకుంటే 25% ఉంది. అండ్ ఇందులో హై పర్సంటేజెస్ ఉన్న కాలేజెస్ ఉన్నాయి, లో పర్సంటేజెస్ ఉన్న కాలేజెస్ ఉన్నాయి, అండ్ 0% ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. సో మనం మాట్లాడుతున్నది యావరేజ్ గురించి. సో మనం వెళ్ళేటప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, పిల్లలు రైట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటే మీకు ఇంకా ఛాన్సెస్ సక్సెస్ అవడానికి పెరిగిపోతాయి. అబ్రాడ్లో ఎంబీబీఎస్కి ఇండియాలో ఎంబీబీఎస్కి అంటే సేమ్ వాల్యూ ఉంటుందా సార్? లేదంటే అబ్రాడ్లో చదివేసి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇక్కడ గ్రోతింగ్ సరిగా లేదని వింటుంటాం. అలాంటివి ఏమన్నా ఉంటాయా సార్ నిజంగా? మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇండియాలో చదివిన వాళ్ళు ఎన్ఈఎక్స్టీ రాయాలి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అబ్రాడ్లో చదివి వచ్చిన వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్టే రాయాలి. సో ఇప్పుడు ఇండియాలో చదివిన వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, అబ్రాడ్లో చదివిన వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలి అన్నప్పుడు డిఫరెన్స్ ఏముంది ఇక్కడ?
మీకు ఇండియాలో చదివిన దానికి అబ్రాడ్లో చదివిన దానికి అట్ ద సేమ్ టైం. ఇండియాలో చదివిన స్టూడెంట్ యుఎస్ వెళ్ళాలి అని అంటే యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయాలి. అబ్రాడ్లో చదివొచ్చిన స్టూడెంట్ వాడు యుఎస్ వెళ్ళాలన్నా యుఎస్ఎంఎల్ఈనే క్లియర్ చేయాలి. సో ఎవరికైనా కామన్ రూల్స్ అండ్ పాలసీస్ ఉన్నప్పుడు క్రెడిబిలిటీస్లో డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఒకటే, మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది పాయింట్ కాదు. మనం ఎంత క్రెడిబిలిటీ ఉన్న కాలేజీలో చదువుతున్నామో ఆ క్రెడిబిలిటీ వల్ల మనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎంత అవకాశం ఉందనేది చెక్ చేసుకోవాలి. దీనివల్ల మనం నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతున్నామా లేదా అనేదే పాయింట్ తప్పితే ఇండియాలో చదివిన వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ లేకపోతే అబ్రాడ్లో చదివి వచ్చిన వాళ్ళకి వెయిటేజ్ తక్కువ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇండియన్ గవర్నమెంట్కైనా ఏ కంట్రీకైనా కావాల్సింది క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే డాక్టర్ డిగ్రీ ఉన్నవాళ్ళు కాదు కావాల్సింది, ఆ డిగ్రీతో పాటు రిక్వైర్డ్ నాలెడ్జ్, అంటే డాక్టర్కి ఉండాల్సిన అన్ని అర్హతలు నాలెడ్జ్తో సహా ఉన్నవాళ్లే ఏ కంట్రీకైనా డాక్టర్స్గా పనికొస్తారు. సో ఇప్పుడు ఇండియాలో కూడా ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ పెట్టడానికి రీజన్ కూడా అదే. క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే బయటకు వచ్చి డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ తోటే ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదువుతున్న పిల్లలకి కూడా మ్యాండేటరీ చేయటం జరిగింది. సో ఇక్కడ ఏ వేరియేషను ఎవరికి ఉండదు. ఎవరైతే ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ పాస్ అవుతారో అందరూ కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు WHO రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ షార్టేజ్ ఉంది సార్. అంటే అబ్రాడ్లో చదివి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఈ గ్లోబల్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏ కంట్రీ చూసుకున్నా కానీ WHO స్టాట్స్ ప్రకారంగా ఉండాల్సిన డాక్టర్స్ కౌంట్ కంటే కూడా తక్కువే ఉన్నారు. అంటే అవైలబిలిటీ ఆఫ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకి అందుబాటులో లేరు. సో ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ డెఫిషియన్సీని కంప్లీట్ చేయడానికి ఫుల్ఫిల్ చేయడానికి కోసమే ఇప్పుడు ఇండియాలో సీట్స్ పెంచడం కావచ్చు లేకపోతే ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, అబ్రాడ్లో చదివే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కావచ్చు. వీటి రీజన్స్ కూడా అదే. ఏంటంటే WHO స్టాట్స్ ప్రకారంగా లేకపోతే WHO రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎంతమంది డాక్టర్స్ అయితే నీడ్ ఉన్నారో అంతమందిని ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటే క్వాలిటీ డాక్టర్స్ రావాలి అన్న దీంతోటే ఈ రిఫార్మ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం ఈ రిఫార్మ్స్ని లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతూ చదువుకుంటామో మనకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఎక్వైర్ అవుతుంది. అంటే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ పెరుగుతుందో గ్లోబల్ ఆపర్చునిటీ ఆప్షన్స్ కూడా మనకి పెరుగుతూ వెళ్తాయి. సో మనం వెళ్ళి తెచ్చుకునే డిగ్రీ ఉట్టి డిగ్రీతోటి తిరిగి వస్తున్నామా లేకపోతే డిగ్రీతో పాటు రిక్వైర్డ్ నాలెడ్జ్ తోటి తిరిగి వస్తున్నామా అనేదే కీ రోల్ ఇక్కడ. సో మీరు వెళ్ళి మీ డాక్టర్ డిగ్రీని సంపాదించుకొని అంటే కష్టపడి చదివి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని అప్పుడు తిరిగి వస్తే మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ రేపొద్దున యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, కెనడా కావచ్చు, మీరు ఏ కంట్రీ ఎనీ యూరోపియన్ కాంటినెంట్ ఆర్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, మీకు ఆపర్చునిటీస్ అనేది ఆల్వేస్ ఓపెన్ ఫర్ క్వాలిఫైడ్ డాక్టర్స్. వరల్డ్ వైడ్గా 4,000+ కాలేజెస్ ఉన్నాయి సార్. కొన్ని కాలేజెస్ చెక్ చేస్తే 8,000 అని 12,000 అని ఇలాంటి ర్యాంకింగ్స్ చూపిస్తుంది. కాలేజీ ఇన్ని వేల ర్యాంకుల్లో ఉందని. అది ఎలా సాధ్యం సార్? అసలు ఉన్నదే 4,000+ కాలేజెస్. ఈ 8,000 ఎక్కడి నుంచి వస్తుంది? 12,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్లోబల్ ర్యాంకింగ్ అనేది కామన్గా యూనివర్సిటీస్కి ర్యాంక్స్ ఇచ్చే మెకానిజమ్స్ కొన్ని ఉంటే, కొన్ని ఏంటంటే మీకు లోకల్ అంటే ఒక ప్రైవేట్ వెబ్సైట్స్లో వాళ్ళకి నచ్చిన ర్యాంకింగ్ వాళ్ళు పెట్టేసుకుంటారు. సో ఈ గ్లోబల్ ర్యాంకింగ్ని లేకపోతే ప్రైవేట్ వెబ్సైట్స్లో ఉండే ర్యాంకింగ్ని మనం నమ్ముకున్నాము అని అంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఉన్నాము అని అంటే మన డెసిషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ గ్లోబల్ ర్యాంకింగ్ ప్రైవేట్ వెబ్సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషను వీటితోటి కాకుండా ప్రతి కంట్రీలోన మనకి గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో చూడండి NIRF ర్యాంకింగ్ అని ఉంది. ఈ NIRF ర్యాంకింగ్లో
అది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న ర్యాంకింగ్ సిస్టమ్ టు ద కాలేజెస్, ఇండియాలో ఉన్న కాలేజెస్కి. అలాగా ప్రతి కంట్రీలోన మనకి గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకున్న కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ ఏంటి, ఆ ర్యాంకింగ్ సిస్టంలో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏంటి అనేది చెక్ చేసుకొని ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ ఆన్లైన్లో గూగుల్లో జనరల్గా మనము సోన్సో కాలేజ్ గ్లోబల్ ర్యాంక్ ఏంటి అని చెక్ చేస్తాము. ర్యాంక్ ఏంటని చెక్ చేసినప్పుడు కింద ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది, దాని తర్వాత వెబ్సైట్స్ ఉంటాయి. అందరం ఏంటంటే ఆ ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకొని ఇది గూగుల్ చెప్పింది కాబట్టి ఇది ఫ్యాక్ట్ అనే ఒక అపోహలో ఉంటాము. లేదండి, మీకు ఆ ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నది ఏ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తున్నది అనేది కూడా కింద ఉంటుంది. సో మీరు చెక్ చేయాల్సింది ఆ ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషను ఏ వెబ్సైట్లో నుంచి మీకు కంటెంట్ తీసుకొని డిస్ప్లే చేస్తున్నాడు అంటే చూపిస్తున్నాడు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అది ఆథరైజ్డ్ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తున్నాడా, లేకపోతే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ వెబ్సైటో లేకపోతే ఇంకో ప్రైవేట్ వెబ్సైట్లో నుంచో తీసుకొని చూపిస్తున్నాడా అనేది. ఎప్పుడైతే అది ఒక ప్రైవేట్ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తున్న కంటెంట్ అనుకుంటే మీరు దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. గో ఫర్ గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజం. మీకు ఏ కంట్రీలో అయినా గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజం ఉంటుంది. ఆ గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజం మీద రిలయబిలిటీ ఉంటుంది, వాటిని నమ్మండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఒక కంట్రీ తీసుకుందాం, దాంట్లో చాలా కాలేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ కాలేజ్లో చదివినా ఆ డిగ్రీకి సేమ్ వాల్యూ ఉంటుందా? చాలామంది ఏమనుకుంటారంటే మనము ఏ కాలేజీలో చదివినా ఇచ్చే డిగ్రీ ఏ కాలేజ్దైనా సరే సేమ్ వాల్యూ ఉంటుంది అని అనుకుంటారు. చాలా పొరపాటు అండి. ఇప్పుడు అన్ని కాలేజెస్ డిగ్రీకి సేమ్ వాల్యూ ఉంటే ర్యాంకింగ్కి ఉన్న వాల్యూ ఏంటి? టాప్ కాలేజీకి, మిడిల్ లెవెల్ కాలేజీకి లేదా లో లెవెల్ కాలేజీకి సేమ్ క్రెడిబిలిటీ ఎలా ఉంటుందని అనుకుంటాం మనము. సో ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ రావడానికి కారణం కూడా అదే. డిగ్రీకి అంటే కాలేజ్ నుంచి వచ్చే డిగ్రీకి ఆ క్రెడిబిలిటీ 100% వ్యారీ అవుతుంది. అంటే మీరు టాప్ కాలేజీలో చదివిన కాలేజ్ డిగ్రీకి లేకపోతే ఒక లో ర్యాంక్ ఉన్న కాలేజీలో చదివిన డిగ్రీ సేమ్ కేటగిరీలో ఉంటే ఎలా అనిపిస్తుందంటే నాకు, ఇప్పుడు ఐఐటీలో చదివిన వాడికి మన ఊరిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాడికి ఇద్దరి డిగ్రీస్ ఒకటే వాల్యూ ఉన్నట్టు అయిపోయింది. సో అది కరెక్ట్ కాదండి. ర్యాంకింగ్లో టాప్ ఉన్న కాలేజీ క్రెడిబిలిటీ ఆ డిగ్రీకి ఉండే వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైనా డాక్టర్గా అవ్వటానికి అవకాశం ఉంది. ఏంటి, మీరు ఏ కాలేజీలో చదివినా. కానీ ఇక్కడ ఒకటే కండిషన్ ఏంటి, ఆ కాలేజీ పాలసీస్ లేకపోతే ఆ కాలేజీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉందా లేదా అనేదే చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మ్యాచ్ చేయడం స్టార్ట్ చేస్తామో డెఫినెట్లీ మీకు మోడరేట్ లెవెల్ కింద కాలేజెస్ మీకు వ్యాలిడ్ అవ్వవు. మోడరేట్ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ కాలేజెస్ ర్యాంకింగ్స్ బెటర్గా ఉన్న కాలేజెస్ డిగ్రీస్ మాత్రమే ఇండియాలో వ్యాలిడ్ అవుతాయి. ఈ పాయింట్ మాత్రం 100% ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కాలేజీలో చదివినా ఒకటే డిగ్రీ వాల్యూ అనేది ఉండదు. వాల్యూ అనేది మారిపోతుంది కాలేజీని బట్టి, కాలేజీకి ఉన్న ర్యాంకింగ్ని బట్టి, కాలేజీకి ఉన్న క్రెడిబిలిటీని బట్టి, కాలేజీకి ఉన్న హిస్టరీని బట్టి ఆ కాలేజీ వాల్యూ అనేది, ఆ కాలేజీ డిగ్రీ వాల్యూ అనేది మారిపోతుంది. సో ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అన్నీ పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ పిల్లల కోసం ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? యాజ్ ఏ ఫాదర్గా జెన్యూన్ ఆన్సర్ ఇవ్వండి సార్. యాజ్ ఎ పేరెంట్గా మీరు నన్ను అడిగితే ఐ డూ మై ఓన్ రీసెర్చ్ అండి. అంటే మన రీసెర్చ్ మనం చేయాల్సిన అవసరం ఎంతైనా వచ్చేసింది. ఈ రీసెర్చ్ ఎలా చేయాలి? అగైన్ మనం ఇందాక నుంచి అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నిటిలోనూ మీకు కామన్గా చెప్తున్న పాయింట్ ఒకటే, డాక్యుమెంట్ని వెరిఫై చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ అనేది ఆథెంటిక్ వెబ్సైట్లో ఉండాలి అండ్ ఆ డాక్యుమెంట్ని మాత్రమే మనం నమ్మాలి. ఈ ఆథెంటిక్ వెబ్సైట్స్ ఏంటి లేకపోతే ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్లో ఉన్న పాయింట్స్ ఎన్ఎంసి రెగ్యులేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్కి వస్తాను ఏ కంట్రీకి నా పిల్లల్ని పంపించాలి. అండ్ ఆ కంట్రీలో గవర్నమెంట్ ర్యాంకింగ్ ప్రకారంగా టాప్ కాలేజ్ ఏది ఉందో దానికి పంపిస్తాను. రీజన్ ఏంటంటే నేను మీకు ఇందాక కూడా చెప్పాను, మినిమం 20 years
ఆ కాలేజీ హిస్టరీ ఉండాలి. 20 years అబోవ్ ఉంటే ఇంకా బెటర్. ఎంత అబోవ్ ఉంటే ఎంత పెరుగుతూ వెళ్తే అంత మంచి జరుగుతుంటుంది మనకి. సో నేను యాజ్ ఏ పేరెంట్ మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పేది, డాక్యుమెంట్ మ్యాచ్ అవుతున్న కంట్రీలో టాప్ కాలేజీలో నా పిల్లల్ని అయితే చదివిపిస్తాను. అండ్ దీంతో పాటుగా నేను చెక్ చేసుకునేది కన్సల్టెన్సీ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది. రీజన్ ఏంటంటే నేను 17 ఏళ్ళు 18 ఏళ్ళ నా పిల్లల్ని పంపిస్తున్నప్పుడు అక్కడ ఉండి నా పిల్లల్ని చూసుకునేది ఎవరు? అంటే వాళ్ళ భోజనం అవసరాలు కావచ్చు, లేకపోతే 6 years వాళ్ళు అక్కడ ఉండాలి అన్నప్పుడు ఏదైనా నీడ్ రావచ్చు, ఎప్పుడైనా అవసరం పడవచ్చు. సో అక్కడ నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ ఉండే పర్సన్స్ ఎవరు, అది మేనేజ్మెంట్ పర్సనా లేకపోతే ఇంకా థర్డ్ పార్టీయా XYZ అనేది నాకు అనవసరం. నాకు ఉండాల్సింది కన్సల్టెన్సీ పర్సన్. అంటే నేను ఎవరి ద్వారా అయితే పంపిస్తున్నానో ఆ మేనేజ్మెంట్ పర్సన్ అక్కడ ఉన్నారా లేదా అనేది నేను చెక్ చేసుకుంటాను బీయింగ్ ఏ పేరెంట్. సో నా క్రైటీరియా సింపుల్. ఒక పేరెంట్గా మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. NMC రూల్స్ అనేది కాంప్లికేషన్స్ లేకుండా మ్యాచ్ అవుతున్న కంట్రీలో టాప్ కాలేజీలో అండ్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఉన్న ప్లేస్లో నా పిల్లల్ని చదివిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అండ్ చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి వాళ్ళ కన్ఫ్యూజన్స్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ కానీ నాకు తెలిసి ఈ పాటికి వింగ్స్ లాగా ఎగిరిపోయే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవాళ మీ సెషన్లోకి నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్.